నేను ఏదున్నా గానీ పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేస్తాను. కొంతమంది వ్యక్తిగత స్వార్థంతోని పార్టీలోకి వచ్చి, ఈ పార్టీలో మేమేదో కావాలనేటువంటి ఆలోచన ఉంటే ఇబ్బంది లేదు. పార్టీ అభివృద్ధి చేస్తూ నేను అభివృద్ధి కావాలని కోరుకుంటే ఇబ్బంది లేదు. పార్టీ ఏమైనా సరే నేను బాగుండాలా, ఈ పార్టీ నేనుంటేనే ఈ పార్టీ ఉండాలని అనుకుంటే అటువంటి దాన్ని నేను వ్యతిరేకించామని అంతే. ఒకే గ్రామం నుంచి ఈరోజు బీజేపీ పార్టీ ఇద్దరు నాయకులను గుర్తించింది. ఇదే అంకాపూర్ గ్రామం నుంచి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఈరోజు జాతీయ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. సో పార్టీ మిమ్మల్ని ఎట్లా చూసింది, ఆ రకంగా స్థానికంగా మీ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుంది, మీ ఇద్దరికి రిలేషన్ ఎలా ఉంటుంది రాకేష్ రెడ్డి గారికి మీకంటే? మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. చాలా నేను అన్న అంటాను, ఆయన తమ్ముడు అంటాడు, నాకంటే 2 years పెద్దవాడు. ఓకే. ఇద్దరం చాలా దగ్గరి వ్యక్తులం, చాలా కలిసి ఉంటాం. మేము ఇక్కడ కూడా అట్లేముండదు, చాలా క్లోజ్గా ఉంటాం. ఒకటే గ్రామం నుంచి 2 జాతీయ బిడ్డలుగా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చైర్మన్గా ఉన్నారు. ఆయన ఎన్నిక ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామాన్ని, మీ గ్రామ ప్రజలు దీన్ని ఎట్లా చూసుకోవాలి? ఆయన ఎన్నిక కూడా నేనే ఇన్ఛార్జ్, ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఆయన గెలిపించడంలో పూర్తి స్థాయిలో నేనే ఎన్నిక ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను వారి కాన్స్టిట్యున్సీతో పాటు ఇంకా కొంత నిజామాబాద్ అర్బన్లో కూడా అప్పుడు 1-2 రోజులు పనిచేయడం జరిగింది, కొరుట్లలో కూడా పనిచేయడం జరిగింది. ఏదున్నా ఈ పార్లమెంట్లో పార్టీని గెలిపించాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేసినాం తప్పితే మేమిద్దరము ఉంటే మా గ్రామస్తులు కూడా చాలా ఆనందపడుతుండ్రు. మా గ్రామం వాళ్ళు కూడా ఏదున్నా మనోళ్ళు ఒక మంచి పొజిషన్లు ఉంటే మనకి ఏదైనా ఉపయోగపడతారనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది అయినా మాకు అందుబాటులో ఉంటారనేటువంటి ఆలోచన ఉంటుంది. గ్రామంలో అందరితో కూడా మంచిగా ఉంటాం, అందరం కలిసినే ఉంటాం. ఎక్కడ కూడా మాకు అటువంటి ఏముండే రాజకీయాలు. బీజేపీ పార్టీ కార్యకర్తల్ని గంగారెడ్డి గారు తన కంటి రెప్పల్లా కాపాడుకుంటారు. ఏ రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఎటువంటి ఆపద ఉన్నా అవైలబుల్లో ఉంటాడు అని చెప్పి, సమన్వయంలో తనకు మించిన దిట్ట లేడని చెప్పి మీ పార్లమెంట్ కావచ్చు, మీ నియోజకవర్గాల్లో ఒక ప్రధానమైన వాదన ఉంది సార్. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మొదటగా ఇప్పుడు మా నిజామాబాద్ పార్లమెంట్లో మీరు చెప్పినట్టు నేను ఏ కార్యకర్త ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా ఫోన్ లేపుతాను. నేను ఫోన్ లేపకుండా ఇప్పటి వరకు కూడా ఉండలే. నేను ఈ దాదాపు ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ లేపడు గంగన్న అనేటువంటి మాట ఎక్కడ కూడా రాలే. ఏ కార్యకర్త ఒకవేళ ఫోన్ చేసినా, నేను ఏదైనా మీటింగ్లో ఉన్నా లేకుంటే ఫోను మళ్ళీ కాల్ బ్యాక్ చేసేవాడిని. కొంత కార్యకర్తల గురించి కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాను. కార్యకర్తలు పాపం కష్టపడుతుండ్రు, వాళ్ళు అసలు ఏం ఆశించి చేస్తుండ్రు, మనం ఇచ్చేది ఏంది కార్యకర్తకు మనం చెప్పేది ఒక మంచి మాట, పార్టీ సిద్ధాంతాల గురించి పనిచేస్తుండాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము వాళ్ళకు ఆదుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నేను ఇప్పటికి కూడా సమన్వయం చేస్తూ ఉంటాను. పార్టీలో ఎక్కడ కూడా డిఫరెన్సెస్ రాకుండా అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ పెరుగుతున్నటువంటి ఆలోచనతో అందరినీ సమన్వయం. ఎట్లా సాధ్యమన్నా ఈ రోజుకి గంగారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎంపీ కాదు. ఎమ్మెల్యే దగ్గర పోయినా కాని పనులు మీ దగ్గరికి వస్తే అయిపోతుంది అని చెప్పి, లేదా ఎంపీ దగ్గరికి పోయినా కాని పనులు మీ దగ్గరికి వస్తే అయిపోతుంది, ఆ రకంగా వారు చర్యలు తీసుకుంటారు అని చెప్తా ఉంటారు. మీకు ఎట్లా సాధ్యం ఇది రాజకీయాల్లో? ఇప్పుడు మా ఎమ్మెల్యేలైనా మా ఎంపీ అయినా ఏదన్నా ఉంటే గంగన్నకి చెప్పండి చేసేస్తారని చెప్తాడు. అంటే వాళ్ళ అందరి కోఆర్డినేషన్తోనే నేను చేస్తాను పని. వాళ్ళు అదే చెప్తారు, ఏదంటే గంగన్నతో మాట్లాడండి అంటారు. నేనే కోఆర్డినేషన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా నేను మాట్లాడతాను. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా డైరెక్ట్గా నేను కలెక్టర్తో మాట్లాడుతుంటే, పోలీస్ సిపి గారితో మాట్లాడుతుంటే, అన్ని విషయాలు కూడా కార్యకర్తలకు ఏది ఉన్నా కానీ. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒకసారి రెంజల్ మండలంలో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా కొంతమంది అక్కడ మతోన్మాదులు దాడులు చేస్తే కూడా, అనేక రకాల ఇబ్బందులు అయితే కూడా నేను రాత్రి అయినా పగలైనా కూడా వెళ్తుంటే, మాట్లాడుతుంటే, అక్కడ అన్ని విషయాలు కూడా చూస్తుంటుంది. కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఉన్నా నేను తొందరగా రెస్పాండ్ అవుతుంటే, పోయి వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంటే, అరే మాకు పార్టీ మా ఎంబటి ఉంది, మా నాయకత్వం మా దగ్గరికి వచ్చింది అనేటువంటి ఆలోచన. వాస్తవంగా ఎన్నికల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల్లో చాలా మట్టుకు గెలిచినాం. దాదాపు ఒక 70-80 మంది ఎంపీటీసీలు గెలవడం, ఒక 100-120 మంది సర్పంచులు గెలవడం ఉమ్మడి జిల్లాలో. అప్పుడు కామారెడ్డి, నిజామాబాద్ 2 ఒకటే జిల్లా ఉండే. ఉమ్మడి జిల్లాకు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను 2014లో జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు అందరూ 2014 ఎన్నికల సందర్భంగా టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పటికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టికెట్లు ఇచ్చేసినాము. వీళ్ళంతా పార్లమెంట్ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎవరు ప్రచారం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.
అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అందరు ఎన్నికల టికెట్ల పైరవీలు ఉన్నారు. నేను ఉదయం 8 గంటలకు వర్ణి మండలం ప్రచారంకి వెళ్ళి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు అందరు కలిపి ప్రచారం 8 గంటలకు అక్కడ జడ్పీటీసీ ప్రచారానికి వెళ్ళి ఉదయం అక్కడే వాళ్ళ ఇంట్లో జడ్పీటీసీ ఇంట్లో టిఫిన్ చేసి 8:30కి ప్రచారం స్టార్ట్ చేసి 11 వరకు వర్ణి మండలం చేసుకుని మళ్ళీ 11:30 నుంచి 12:30 1 వరకు బాన్స్వాడ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ పిట్లం చేసుకుని పిట్లం మండలం ప్రచారం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బిచ్కుంద నుంచి పిట్లం నుంచి జుక్కల్ నుంచి మద్నూర్ నుంచి రాత్రి 10:30కు లాస్ట్ ప్రచారం బిచ్కుందలు చేసుకుని రాత్రి ప్రచారం బిచ్కుందలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీ ఉండి సోమయ్యప్ప స్వామి అని రాత్రి ఆ టైంలో 10:30-11 గంటలకు భోజనం ఎక్కడ దొరకదు కాబట్టి అక్కడ సోమయ్యప్ప స్వామి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ భోజనం చేసి రాత్రి 11 గంటల వరకు ఆ స్వామీజీతో మాట్లాడి అక్కడ నుంచి 11:30కు బయలుదేరి మళ్ళీ నిజామాబాద్ జుక్కల్ నుంచి 113 కిలోమీటర్లు ఆ రాత్రి 11:15కు బయలుదేరి ఉదయం 3 గంటలకు నిజామాబాద్ వచ్చినాను. ఆ రోజుల్లో ఆ రకంగా కష్టపడి పనిచేసినాం కాబట్టి పార్టీ పెరిగింది. ఆ రోజుల్లోనే మద్నూరులోనే ఎంపీటీసీ గెలిపించుకున్నాం. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో 28 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు, 2 జడ్పీటీసీలు గెలిచిండ్రు, 2 ఎంపీపీలు అయినరు, ఎంపీ గెలిచిండు. ఎందుకు సార్ పార్టీ పటిష్టంగా ఉండాలి, కార్యకర్తల్ని మంచిగా కాపాడుకోవాలి అనే ఆలోచన అది ఇప్పటి వరకు మీలో ఎట్లా బలంగా ఉంది, దానికి ఎట్లా ముందుకు తీసుకుపోయారు మీరు అనేది ఇది ఒక విచిత్రమైన అంశం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నిలకడ చాలా మంది నాయకులకు ఉండదు కదా, అది మీకు ఎట్లా సాధ్యమైందని? నాకు ఒకసారి రవీందర్ రాజు గారు అని ఒక ఆర్గనైజ్ సెక్రటరీ ఉండే మనకు సార్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఫార్మేషన్ సందర్భంగా చివరి వరకు ఆయనే ఉండే. ఆయన నేను జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు కొంత నాకు యంగ్ ఏజు బాగా నాకు చాలా ఇబ్బంది పెడుతుండే. సీనియర్లు అందరూ జిల్లా ప్రెసిడెంట్ అందరూ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నేను అప్పటిదాకా వెళ్ళిపోతా సార్ అని చెప్పి అన్నాను నేను పర్సనల్గా. అంటే లేదు గంగారెడ్డి, మీరు మీ దగ్గర కష్టపడే తత్వం ఉంది, పనిచేసే నేచర్ ఉంది, మీ మంచి వ్యక్తిత్వము, మీరు కష్టపడుకుంటూ పనిచేస్తే పార్టీలో మీకు మంచి పొజిషన్ వస్తుంది రోజు అని ఆ రోజు చెప్పిండు. దానికి ఉదాహరణ ఏం చెప్పిండంటే మోడీ గారు కూడా గుజరాత్కి వెళ్ళినప్పుడు ఆ గుజరాత్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సీనియర్స్ అంతా కూడా వ్యతిరేకించిండ్రు. ఆయన పని చేసుకుంటూ పోయిండు, ఎవరిని వ్యతిరేకించలేదు. పని చేసుకుంటూ పోయి ఏ స్థాయికి వచ్చి నువ్వు చూసినావు, నువ్వు కూడా అదే పని చేసుకుంటావు. మాటలు మీకు ఆదర్శం. నాకు చాలా నేను ఇంప్రెస్ అయినాను. ఆ రోజు నుంచి నేను ఎవరైనా సీనియర్లు అదొకటి ఇదొకటి మాట్లాడినా కానీ నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఆ పనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను.